అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజలు, కేవలం ఒక ప్రజలనే కాదు, ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని స్వామివారిని దర్శించుకున్నారు. సో ఈరోజు ఆఖరి ఘట్టానికి మరి కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. హుసేన్ సాగర్ గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథుడు సిద్ధమైపోయాడు. 69 అడుగుల మేర వెలిసినటువంటి శ్రీశక్తి మహాగణపతి చివరి ఘట్టానికి సర్వం సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఆఖరి ఘట్టాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది మహాగణపతిని తయారు చేశారు. దాదాపు 3 నెలలకి ముందు, అంటే వినాయక చవితి గత ఏడాది సెప్టెంబర్ 27 ఉంటే దానికి ముందు 3 నెలల పాటు కూడా సుమారు 180 మంది కళాకారులు కలిసి తయారు చేస్తే ఇంత అద్భుతమైనటువంటి విగ్రహం ఆవిష్కారం అవుతుంది. ఆ స్వామివారికి జీవం పోసినటువంటి విధంగా ఉండేటువంటి శ్రీశక్తి మహాగణపతి దర్శనాన్ని చివరిసారిగా భక్తులు దర్శించుకుంటున్నారు. మరి కాసేపట్లోనే హుసేన్ సాగర్ అమ్మ ఒడిలోకి మహాగణపతి చేరబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఏదైతే పగడ్బందీగా పోలీసులు ప్లాన్ చేశారో ఆ ప్లాన్ అంతా కూడా సక్సెస్ అయిందని చెప్పచ్చు. ఎక్కడా కూడా ఒక గంట సమయం డిలే కాలేదు. పోలీసులు అనుకున్నటువంటి విధంగానే మహాగణపతి శోభాయాత్ర, మహాగణపతి మహానిమజ్జన కార్యక్రమం ఎగ్జాక్ట్లీ 2 o'clock లోపు క్లోజ్ చేస్తామని పోలీసులు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగానే రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన ఇప్పటి వరకు లేదు. కాకపోతే గణపతిని చివరిసారి చూసేందుకు వచ్చినటువంటి భక్తులకు మాత్రం కొంచెం ఇబ్బంది కలుగుతుండొచ్చు. ఎందుకంటే ఈసారి మహాగణపతి నిమజ్జనమైనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి ఆపోజిట్లో మాత్రం ఏ ఒక్క భక్తులన్నీ పోలీసులు అనుమతించకుండా ఒక ఇనుప కంచెని అయితే వేసేశారు. సో దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి రిమైనింగ్ 4 కంపార్ట్మెంట్స్లలో ఏర్పాటు చేసినటువంటి ప్లేసెస్లోనే భక్తులను ఉంచారు. సో ఆ ప్లేసెస్ నుండి బయటికి వచ్చి మహాగణపతిని ఆఖరిసారి దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు వేచి చూస్తున్నారు. సో గణపతికి సంబంధించినటువంటి నామస్మరణలతో మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా మారుమోగిపోతుంది. దట్టు శనివారం కావడంతో స్కూల్స్ ఉండవు, ఆఫీసులు ఉండవు, ఎవరికి కూడా ఎలాంటి వర్క్ అంటే రోజువారీ వర్క్ కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం సాధారణంగా టీవీలో చూస్తుండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని చూడాలి అనేటువంటి ఆశ ఎంతోమంది భక్తులకు ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఖైరతాబాద్ మహాగణపతి చివరి అంకం కొనసాగుతుంది. హుసేన్ సాగర్లో వేలాది మంది భక్తుల కోలాహలాల నడుమ సాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని TV9లో వేల సంఖ్యలో భక్తులు లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఒకవైపు క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నటువంటి ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు అటువైపు టువర్డ్స్ ట్యాంక్ బండ్ ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో ఆపోజిట్ రోడ్లో కూడా భక్తులందరూ కూడా ఇదే ఘట్టాన్ని అవతల రోడ్డు నుండి కూడా వీక్షిస్తున్నారు. ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుండి కూడా ఇదే తరహా దృశ్యాన్ని తిలకించేందుకు ఎంతోమంది భక్తులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదకి కొంతమంది చేరుకున్నారు. అండ్ ట్యాంక్ బండ్ ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి మరికొంతమంది చేరుకున్నారు. అండ్ ఇక్కడ ప్రత్యక్షంగా మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని అణువణువు వీక్షించేందుకు, అంటే మొదట శోభాయాత్రగా వచ్చినటువంటి గణనాథుడికి ఇక్కడ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ కలశ పూజ ఉంటుంది. నిన్న రాత్రే అక్కడ మహాగణపతి ఆలయం వద్ద స్వామివారికి 11 రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి కలశంలో ఉన్నటువంటి నీటిని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారు ఎక్కడైతే నిమజ్జనం అవుతున్నారో ఆ ప్లేస్లో ఆ నీటిని కలిపి ఆ నీటిని శుద్ధి చేస్తారు. సో అదే నీటిని మళ్ళీ ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడు క్రేన్ నెంబర్ 4 వద్దకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే నీటిని
కలశంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరిపైన కూడా ఆ నీటిని చల్లుతారు. చల్లిన తర్వాత ఆ కలశంకి సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోతుంది. సో దాని తర్వాత మహాగణపతికి సంబంధించినటువంటి మహాహారతి కార్యక్రమం ఉంటుంది. గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో పాటు 11 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసినటువంటి పోలీసు అధికారులు